ఈ ఏడాదిలో ప్రభాస్ నటించిన ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. కన్నప్ప సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించిన డార్లింగ్ మిరాయి సినిమాలో తన వాయిస్ ఓవర్ తో పలకరించాడు. వాస్తవానికి ప్రభాస్ నటించిన రాజాసాబ్ సినిమా ఈ ఏడాది డిసెంబర్ లో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ షూటింగ్ డిలే కావడంతో పాటు సీజీ వర్క్ అనుకున్న సమయానికి పూర్తి అయ్యేలా లేదని సంక్రాంతికి వాయిదా వేశారు. సంక్రాంతి అంటే సినిమాల సీజన్ కాబట్టి మేకర్స్ జనవరి 9న రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. అయితే ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ కు మరోసారి షాక్ తప్పదనే టాక్ వినిపిస్తోంది. రాజాసాబ్ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. షూటింగ్ పూర్తయినప్పటికీ సీజీ వర్క్ అనుకున్న సమయానికి కంప్లీట్ అయ్యేలా లేదట. దీంతో రాజాసాబ్ సమ్మర్ వైపు చూస్తున్నట్టుగా ఇండస్ట్రీ ఇన్సైడ్ టాక్. ప్రస్తుతానికైతే రాజాసాబ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జెట్ స్పీడ్ లో జరుగుతోంది. మరోవైపు షూటింగ్ కూడా ఆల్మోస్ట్ పూర్తి కావచ్చింది. దాదాపుగా సంక్రాంతికే ఈ సినిమాను రిలీజ్ చేయాలని పట్టుదలతో ఉన్నాడు దర్శకుడు మారుతి. కానీ విఎఫ్ఎక్స్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కాకుండా హై క్వాలిటీతో తెరకెక్కిస్తున్నాడు. కాబట్టి ఒకవేళ విఎఫ్ఎక్స్ వర్క్ లేట్ అయితే పోస్ట్ పోన్ తప్పదని టాక్. కానీ ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. చాలా కాలం తర్వాత వింటేజ్ వైబ్ తో రాబోతున్నాడు డార్లింగ్. ఇప్పటికే రిలీజ్ అయిన రాజాసాబ్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. పైగా ఈ సినిమాలో 3 హీరోయిన్లతో రొమాన్స్ చేస్తున్నాడు ప్రభాస్. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్ మీడియా సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు.